ఈ మొదటి భాగంలో సముద్రపు ఒడ్డున ఉన్న సోమనాథ్ నుండి కాలానికి అధిపతి అయిన మహాకాల్ వరకు మీరు ఎప్పుడూ వినని 12 జ్యోతిర్లింగాల వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకుందాం. మొదటిది, గుజరాత్లోని సోమనాథ్ మొదటి జ్యోతిర్లింగం. దీనిని 17 సార్లు విదేశీయులు నాశనం చేశారు, కానీ ప్రతిసారి ఇది మళ్ళీ ఎలా నిలబడింది? ఇక్కడ ఉన్న బాణస్తంభం గురించి మీకు తెలుసా? దీనిపై ఉన్న శాసనం ప్రకారం ఈ స్థానం నుండి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎక్కడా భూమి లేదు. వేల ఏళ్ల క్రితం శాటిలైట్లు లేకుండా మన వాళ్ళు ఈ అంచనా ఎలా వేశారు? రెండవ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల క్షేత్రం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి బ్రహ్మరాంబికగా కొలువై ఉన్నారు. ఇది ఒకేసారి జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠమైన అతి తక్కువ క్షేత్రాలలో ఒకటి. ఈ కొండల్లో వినిపించే భ్రమరనాదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. మూడవది, ఉజ్జయిని లేని మహాకాళేశ్వర్. ఇది దక్షిణముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. ఇక్కడ జరిగే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధి. అంటే శ్మశానం నుండి తెచ్చిన తాజా భస్మంతో శివుడికి అభిషేకం చేస్తారు. దీని అర్థం ఏమిటంటే కాలానికి మరణానికి అధిపతి ఆ పరమశివుడే అని. ఇక్కడ గడిపే ఒక్క క్షణం వేల ఏళ్ల తపస్సుతో సమానం. నాలుగవది, మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ తీరాన ఉన్న ఓంకారేశ్వర్. ఈ ద్వీపం ఆకారం సరిగ్గా ఓంలా ఉంటుంది. ఇక్కడ శివుడు 2 రూపాల్లో ఉంటాడు, ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర్. నర్మదా నదీ ప్రవాహం కూడా ఇక్కడ ఓంకారనాదాన్ని వినిపిస్తుందని భక్తుల నమ్మకం. ఐదవది, జార్ఖండ్లోని వైద్యనాథ్ ధామ్. రావణుడు శివుడిని లంకకు తీసుకువెళ్లాలని ప్రయత్నించిన చోటు ఇదే. ఇక్కడ శివుడు రోగాలను నయం చేసి వైద్యుడిగా కొలువై ఉన్నాడు. ఆరవది, మహారాష్ట్రలోని భీమాశంకర్. ఇక్కడ శివుడు కుంభకర్ణుని కుమారుడైన భీముణ్ణి సంహరించి లోకానికి రక్షణ కల్పించాడు. ఇక్కడ లింగం చాలా వెడల్పుగా ఉండడం ఒక విశేషం. ఈ 6 రహస్యాలకే మీరు ఆశ్చర్యపోతే పార్ట్ 2లో రాబోయే కేదార్నాథ్ వరదల వెనుక ఉన్న మాయ, రామేశ్వరంలోని తీయని నీటి రహస్యం మిమ్మల్ని షాక్కు గురి చేస్తాయి. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే డివైన్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.